వాకిట్లో చూస్తే వాన, ఒంట్లో చూస్తే బద్ధకం. సర్లే ఏదైనా వేడిగా తిందామని ఎగేసుకుంటూ మా సరోజ ఇంటికి పోతే, ఎప్పుడూ ఏవేవో వెరైటీ బజ్జీలు చేసే మా సరోజ ఈరోజు యోగా ప్రాన్స్ చేశానని చెప్పింది. గంపెడు ఆశతో వస్తే గుండె బద్దలైనంత పనైందండి నాకు. యోగా చేసేవాళ్ళు మాత్రమే తినాలా? లేకపోతే వండే ముందు ఈ ప్రాన్స్‌తో యోగా చేపిస్తారా? అని రకరకాల ఆలోచనలతో బుర్రలో పేగులన్నీ బయటకొచ్చేస్తున్న సమయాన స్టాప్ ఇట్ అన్నట్టు మా సరోజ వచ్చి చటుక్కున చేతిలో పెట్టి లటుక్కున లాగించేయమందండి వీటిని. ఏ మాటకి ఆ మాట చెప్పాలండి. అదిరిపోయాయండి ఈ యోగా ప్రాన్స్ అయితే. ఆ పచ్చిమిర్చి పచ్చడితో అయితే మరీను. అంత బాగున్నప్పుడు అడిగి తెలుసుకోకపోతే తప్పు కదండీ! ముందుగా 2 ఎగ్స్‌ని తీసుకొని వాటిని బాగా బీట్ చేసి, దానిలో కొంచెం ఉప్పు, కారం, ఎవరెస్ట్ చికెన్ మసాలా తనైతే వేసింది. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే గరం మసాలా ఇంట్లో చేసిందైతే వేసుకోండి. కొంచెం అల్లం, వెల్లుల్లి ఇవన్నీ బాగా కలిపి, ఈ తల, తోక, తోలు ఒలిచిపెట్టుకున్న రొయ్యల్ని అంటే 750 గ్రామ్స్ రొయ్యలనైతే వేసి బాగా మిక్స్ చేసి ఇలాగ హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసిందంట తను. వాళ్ళ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండదని చెప్పి పచ్చిమిర్చి, కరివేపాకు, పెప్పర్‌నైతే తను స్కిప్ చేసిందంట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటినైతే వేసుకోండి. వాటిని వేసుకుంటే చాలా బావుంటుంది. బాగా కలిపి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మూత పెట్టుకొని సైడ్ ఉంచుకుంటే బాగా ఉప్పు, కారం ఈ రొయ్యలకైతే బాగా పడుతుంది. తర్వాత దీనికి కొంచెం కోటింగ్ కోసమని ఇలా అరటి పిండి అయితే వేసుకుంది. అరటి పిండి అంటే అదేనండి కార్న్ ఫ్లోర్. ఇంకా తనేం మైదా కానీ, శనగపిండి కానీ అవేవి వాడకుండా కేవలం అరటి పిండి మాత్రమే వాడిందంట తను. ఇలా అరటి పిండితో మాత్రమే కోట్ వేసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయని తను అంటుంది. మీరు ఓసారి అయితే ట్రై చేయండి ఇలానే. చూడండి ఇక్కడ తనకు కోట్ సరిపోలేదని చెప్పి మళ్ళీ కొంచెం పిండినైతే వేసుకుంది. మీరు కూడా ఇలా కొంచెం కొంచెంగా ఫస్ట్ అయితే తను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంది. అంటే కొంచెం పెద్ద స్పూన్ ఇది. తర్వాత సరిపడలేదని మళ్ళీ ఇంకో ఒక స్పూన్ అండ్ హాఫ్ అయితే వేసుకుంది. చూడండి ఇలా కొంచెం అంటే పైన కొంచెం కోట్ మనకు కనిపించేటట్టుగా అన్నమాట వేసుకోవాలి. ఈ వర్షాకాలం బయటికి వెళ్ళి ఏదేదో ఫుడ్స్ తినే బదులు ఇంట్లోనే ఇలా చక్కగా చేసుకుంటే బావుంటుంది కదండీ హైజీనిక్‌గా. ఇదిగోండి పచ్చిమిర్చి అయితే తను ఇలా చేసిందన్నమాట. చాలా బావుంది మాత్రం పచ్చిమిర్చి పచ్చడి. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్‌లో పెట్టండి. తనకి అడిగి చెప్తాను. చికెన్‌నైతే ఒక 6 అవర్స్ వరకైతే నానబెట్టుకోవాలి కానీ ప్రాన్స్‌కైతే అంత టైం అయితే అవసరం లేదు. ఒక 2, 3 అవర్స్ అయితే సరిపోతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ప్రాన్స్ ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకోవాలి. ఎందుకంటే ఒకదానికొకటి అంటుకుంటే లోపల పచ్చి అయితే ఉండిపోతుంది. చూసారా మనం వేసిన వెంటనే బబుల్స్ అయితే బాగా వచ్చాయి కదా! అవి కొంచెం వేగిన తర్వాత ఆ బబుల్స్ అయితే మనకు బాగా తగ్గిపోతాయి. ఎటువంటి సాసులు ఏవి వాడకుండా ఇంట్లోనే ఇలా హైజీనిక్‌గా చేసుకుంటే ఈ రెయినీ సీజన్‌లో ఎంత బావుంటుంది కదా! చూడండి ఇలా వేగుతుంటే మాత్రం బబుల్స్ అయితే బాగా తగ్గాయి. ఇలా అయితే మనకు బాగా కుక్ అయిపోయినట్లు దాని అర్థం. ఇప్పుడైతే ఇంకా వేడివేడిగా ప్లేట్‌లోకి వేసి మీరు కూడా లటుక్కున లాగించేయాల్సిందేనండి. ఎందుకంటే ఇవి ఇప్పుడు ఫ్రై చేసి ఇంకెప్పుడో తింటే చల్లగా అయ్యాయనుకోండి క్రిస్పీగా అనేది మాత్రం ఉండవు. వేడివేడిగా తింటేనే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ ప్రాన్స్‌నైతే మాత్రం చిన్న బర్నర్ వైపు హై ఫ్లేమ్‌లో వేపుకోండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో, ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్‌లో వేపుకుంటే బావుంటుంది. మీరు పచ్చిమిర్చి పచ్చడి గాని చేయకపోతే కారంగా ఉండే చిల్లీ సాస్‌తో అయితే ట్రై చేయండి. అలా అయితేనే చాలా బావుంటుంది. నాకు కూడా అనిపించిందండి. ఎప్పుడు ఈ చికెన్ వెరైటీలేనా? అప్పుడప్పుడు కూడా కొంచెం డిఫరెంట్‌గా చేయాలని నేను కూడా ఈ ప్రాన్స్‌తో ఒకసారి ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. మీరు చేయండి.